అది ఈజీ యాప్ లో ఉంటది కదా. యాప్ లో ఉంటుంది. బ్యాక్ అని కూడా చూసుకోవచ్చు మనం, ఎక్కడ ఆగింది అని కూడా చూసుకోవచ్చు మనం. సరే జస్ట్ ఓపెన్ చేసి చూస్తే దిస్ ఫ్లైట్ వచ్చి ఇట్స్ కాల్డ్ యాజ్ దెన్ బొంబార్డియర్ గ్లోబల్ 7500 అంటారు సార్. మీరు ఇందాక అన్నట్టు దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ ఫ్లైట్, ఆల్మోస్ట్ $14,000 పర్ అవర్. ఒక గంటకి $14,000. అంటే ఎన్ని గంటలు ప్రయాణిస్తే అన్ని $14,000. డాలర్ ఇంటూ 82 వేసుకుంటే ఇందాక మీరు చెప్పిన 12-13 లక్షలు వస్తుంది. సో అది 24 గంటల ముందే గన్నవరం వచ్చిందంటే ఆ 24 గంటలకు కూడా డబ్బులు కట్టాలి, అంతే కదా. అంటే పార్కింగ్ ఫీ ఇట్లాంటివి వేరే ఉంటాయి. యాక్చువల్ కాస్ట్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ కి మారుతుంది. గన్నవరంలో పార్కింగ్ ఫీ, ల్యాండింగ్ ఫీ ఎంత, పార్కింగ్ ఫీ ఎంత, ఇట్లాంటివన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి. సో వీళ్ళు ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో దాన్ని దిగబోతున్నారు, అక్కడ ఎంత ల్యాండింగ్ ఫ్రీ, అక్కడ ఉన్న ప్లేన్స్ యొక్క డెన్సిటీ, అంటే ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి పార్కింగ్ ఫీ అనేది. ఇప్పుడు ఎక్కువ ప్లేన్స్ దిగాయనుకోండి, ఎక్కువ పార్కింగ్ ఫీ ఉంటుంది. సో ఇవన్నీ ప్రైవేట్ ప్లేన్స్ కదా. సో లండన్ లో ప్రధానమైన ఎయిర్పోర్ట్ వచ్చి హిత్రో ఎయిర్పోర్ట్. అంటే మనకు అర్థంగా చెప్పాలంటే మన హైదరాబాద్, ఇంకా మనకు అవసరం లేదు కాబట్టి, హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మామూలు ప్యాసింజర్ ప్లేన్స్ అని పోతాయి. అదే ప్రైవేట్ ప్లేన్స్ అన్ని పాత బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగుతాయి. అట్లాగే లండన్ లో హిత్రో ఎయిర్పోర్ట్ లో మనం మామూలుగా పోయే ప్యాసింజర్ ప్లేన్స్, మళ్ళీ వాళ్ళు మీటైపోయి మీరు నేను ఎవరైనా పోతే అట్లాంటి ఎయిర్పోర్ట్ లో ఉంటాయి. ప్రైవేట్ ప్లేన్స్ కోసం 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ లూటన్ ఎయిర్పోర్ట్ అని ప్రతిసారి పోయినప్పుడు ఈయన ఈ లూటన్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నారు. ఇంతకుముందు డావోస్ పోయినప్పుడు, దాని ముందు పోయినప్పుడు ప్రతిసారి లూటన్ ఎయిర్పోర్ట్ అనే ఒకటి. అంటే ఇవన్నీ ప్రైవేట్ ఏరోప్లేన్స్ దిగడానికి వీలుగా ఉండేవి. సో నిన్న రాత్రి 11 పోయారు. అంటే ఇది నేను అప్పుడు ట్రాకింగ్ చేయలేదు, కానీ బ్యాక్ అండ్ చూస్తూ వచ్చాను. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో చూస్తే ట్రాకింగ్ చేస్తే బయలుదేరినారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇంకేదో ఫ్లైట్ లో పోయేవాళ్ళు. మన మెగా కృష్ణారెడ్డి గారి ఫ్లైట్ ఏదో ఉండేది, పేరు గుర్తులేదు నాకు ఆ ఫ్లైట్ పేరు. దాంట్లో పోయేవాళ్ళు. అది ఫ్యూయల్ కోసం మధ్యలో ఇస్తాంబుల్లో ఆగిపోయేది. అంటే 3 hours 3.5 hours మళ్ళీ ఆగి చేసుకున్నాం. బహుశా ఈసారి దాని బొంబార్డియర్ గ్లోబల్ 7500కి ఆ అవసరం లేనట్టుంది. ఇట్ వాజ్ అ డైరెక్ట్ ఫ్లైట్. నేను చూసిన ట్రాకింగ్ బట్టి చెప్తున్నాను సార్. ఇట్ వాజ్ అ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ గన్నవరం టు ద లండన్ లూటన్ ఎయిర్పోర్ట్. సో ఆ ట్రాకింగ్ చూస్తే అయిపోయిన తర్వాత చూసిన దాన్ని బట్టి చెప్తాను. ట్రాకింగ్ నార్త్ సీ, అంటే యూరప్ కి యూకే కి మధ్యలో నార్త్ సీ ఉంటుంది. అంటే యాక్చువల్లీ మనం యూరప్ లో యూకే ఉంటుంది అనుకున్నాం, కానీ యూరప్ యూకే మధ్యలో మన అండమాన్ నికోబార్ ఇండియాలో అటు ఈ మధ్యలో సీ ఉంటుంది. దాన్నే మనం ఇంగ్లీష్ ఛానల్ అంటూ ఉంటారు. ఈ సీని దాటే వరకు సీకు దాటేసింది. సరేలే వెళ్ళిపోయింది అనుకున్నా. కాకపోతే ఆ లూటన్ ఎయిర్పోర్ట్ దగ్గరికి పోయిన తర్వాత దాదాపు 5-6 సార్టీస్, అంటే 5-6 రౌండ్లు తిరిగింది. అంటే ఒక్కొక్క రౌండ్ ఒక 50-60